బిడ్డలారా, కొన్నిసార్లు జీవితంలో యేసయ్యా నా ఇంట్లో ఈ ఉపకారం చేసి పెట్టవా, ఏడుస్తాం. ప్రార్థనకు జవాబు రాదు. ప్రార్థనకు జవాబు రాని పరిస్థితుల్లో కూడా చేదు దేవుడు నీకు ఇచ్చిన ఆ చేదు తాగటానికి నువ్వు ఎప్పుడు సిద్ధపడాలి. నా జీవితంలో ఇది నువ్వు చేయాలి యేసయ్యా, నా పిల్లల జీవితంలో ఇది నువ్వు చేయాలి యేసయ్యా, నా కుటుంబంలో ఇది నువ్వు చేయాలి యేసయ్యా, నా పిల్లల భవిష్యత్తులో ఈ ఉపకారం నువ్వు చేసి పెట్టాలి యేసయ్యా అని దేవుని దగ్గర ఏడుస్తావు. ఏడవాలి కూడా, కన్యలు కారుస్తావు, కారవాలి కూడా, ప్రలాపించాలి కూడా. ఎంత ప్రలాపించినా కొన్ని సందర్భాలలో నువ్వు కోరుకున్నది నీ జీవితంలో జరగకపోతే వెనువెంటనే నీవేమనాలో తెలుసా? నీ చిత్తమే సిద్ధించును గాక, నీ ప్రణాళిక నెరవేర్చబడును గాక. ఆయన చిత్తానికి నువ్వు తల వంచితే, చేదైనా త్రాగటానికి నువ్వు సిద్ధపడితే నీ దేవుడు ఆశీర్వాద కారకుడుగా నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. పుట్టిన కొడుకును బ్రతికించమని 7 రోజులు ఉపవాసం అన్నాడు. తినలా. వాళ్ళందరూ అయ్యో దావీదు ఏం తింటలేదే, ఏంటి పరిస్థితిని గడగడలాడుతున్నారు. సరిగ్గా అదే పరిస్థితిలో ఆ బిడ్డ చనిపోయాడు. ఎవరో వచ్చి దావీదు ఇట్లా చనిపోయాడు అని చెప్దామంటే, రోగంతో ఉంటే నేను తల్లాడిపోయాడంటే, చనిపోయాడన్న మరణ వార్త వింటే తట్టుకోగలడా? ఏం చచ్చిపోతాడేమో, ఏమైపోద్దో చెప్పటానికి భయపడుతున్నారు, గొణుకుతున్నారు, ఒకరితో ఒకరు సనుగుతూ ఉన్నారు. సనిగేటప్పుడు దావీదుకు డౌట్ వచ్చింది. ఏంటి సనుగుతున్నారు? బిడ్డ చనిపోయాడా? ఎస్, చనిపోయాడయ్యా. బైబిల్లో రాయబడిన విచిత్రమైన మాట ఏంటో తెలుసా? అంతటా దావీదు లేచి స్నానము చేసి వేరు వస్త్రములు ధరించి తైలము రాసుకొని యెహోవా మందిరమునకు వెళ్ళి మొక్కి దేవునిని ఆరాధించాడు. బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ ప్రార్థనకి ఏదైనా దేవుడు జవాబు ఇవ్వకుండా తిరస్కరించినట్లుగా అనిపించిందా? దేవుడు తిరస్కరించాడని, ప్రార్థనకు జవాబు రాలేదని మనసులో ఎక్కడైనా సనిగేవా? మనసులో ఎక్కడైనా దేవుని మీద ఆయాసపడ్డావా? ఇప్పుడు అడుగు, అయ్యా సనుగుడు తీసేస్తా, గొనుగుడు తీసేస్తా, నీ తిరస్కారాన్ని కూడా, ఆ చేదును కూడా సంతోషంగా అంగీకరిస్తానయ్యా అని తిరస్కారాన్ని కూడా సంతోషంగా అంగీకరించు, ప్రభుని స్తుతించు. ఆశీర్వాద కారకుడిగా నా దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు.